సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రధాన బస్టాప్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. రేపటి నుండి పండుగ వేడుకలు మొదలవుతున్న నేపథ్యంలో ఈ రోజు భారీ ఎత్తున నగరవాసులు వారి సొంత ఊర్లకు వెళ్తున్నారు. ఎంజీపీఎస్లో ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నిండే వేళ ప్రజలంతా సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ తెచ్చే సరదాలు అన్ని ఇన్ని కాదు. వాకిట్లో రంగవల్లులు, వంటింట్లో పిండి వంటకాలు, ప్రకృతి అందాలు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి పండుగ తెచ్చే ఎన్నో సంబురాలను కుటుంబ సభ్యులతో సొంత ఊరిలో జరుపుకునేందుకు నగరం బయలుదేరి వెళ్తోంది. 3 రోజులుగా కూడా పండుగ నేపథ్యంలో తమ సొంతూర్లకు ప్రయాణికులు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని ప్రధాన బస్టాపులు, రైల్వే స్టేషన్లు అన్ని కూడా రద్దీగా మారాయి. ప్రయాణికుల సౌకర్యార్థము టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 6432 ప్రత్యేక బస్సులు సంక్రాంతి స్పెషల్ గా అయితే టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అయితే 3 రోజులుగా కూడా నగరంలో ప్రయాణికులు పలు బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రయాణికులు అయితే బస్ స్టాపుల్లో వచ్చి వారి బస్సుల కోసము వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా చూసుకుంటే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో రద్దీ వాతావరణం అయితే మనకు కనిపిస్తా ఉన్నది. అయితే ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు కూడా అదనపు ఛార్జీలు ఉంటాయని ఇప్పటికే చెప్పి ఉన్నారు. 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్టుగా చెప్పారు. ఎందుకంటే ప్రయాణికులను తీసుకొని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ఈ బస్సులు తిరిగి ప్రయాణంలో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండరు, ఖాళీగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదనపు ఛార్జీల భారం అనేది తప్పదని ఆర్టీసీ చెప్పింది. అయితే 3 రోజుల పాటు 10, 11, 12 తేదీల్లో కూడా ఈ ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. మరోవైపు 19, 20 తేదీల్లో కూడా అంటే వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి తిరుగు ప్రయాణం వచ్చే వారి కోసం కూడా ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టుగా ఆర్టీసీ అధికారులు అయితే చెప్పారు. మొత్తంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ సందడైతే బస్ స్టాపుల్లో కనిపిస్తుంది అని చెప్పొచ్చు. రేపు నుంచి పండుగ వేడుకలు మొదలయ్యే నేపథ్యంలో ఈ రోజు కూడా బస్ స్టాపుల్లో అయితే ప్రయాణికుల సందడి మనకు కనిపిస్తా ఉన్నది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కూడా జన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. విజువల్స్ లో మనం చూడొచ్చు. వేలాది మంది ప్రయాణికులు ఇక్కడకు వచ్చి వారు బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ కూడా చాలా మందికి బస్సుల్లో సీట్లు లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నిల్చోనే వెళ్తున్న సుదూర ప్రాంతాలకు నిల్చోనే ప్రయాణించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సొంతూర్లకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రయాణికులు బస్సుల్లో సీట్లు లేని నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తున్నారు. ఎలాగైనా సరే సొంతూరికి వెళ్లి పండుగను సంతోషంగా జరుపుకోవాలనేదే లక్ష్యంగా వారైతే వారి ఊర్లకు బయలుదేరిన నేపథ్యంలో నగరం అంతా బోసిపోతుందనే చెప్పొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సందడి కొనసాగుతుంది. రేపటి నుంచి పండుగ వేడుకలు మొదలవుతాయి. తిరిగి వారంతా కూడా 19, 20 తేదీల్లో మళ్లీ నగరానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు సంబంధించి ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు కూడా ఆర్టీసీ ఏర్పాట్లను అయితే చేసింది. మొత్తంగా ఇటు ప్రయాణికుల సందడితో బస్ స్టాపులు అయితే ఉన్నాయి. రద్దీ వాతావరణం అయితే నెలకొంది. పండుగను సంతోషంగా జరుపుకొని అందరూ కూడా హ్యాపీగా తిరుగు ప్రయాణం అవ్వాలని ఇప్పటికే వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేశారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్ తో రజిత, HM టీవీ, హైదరాబాద్.